అసలు ఏమాత్రం హోప్ లేని పరిస్థితిలో పాలిటిక్స్లోకి వచ్చాం. పార్టీ పెట్టింది కూడా అసలు ఏ పాసిబిలిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది, ఇవేం లేదు. అందరం సమిష్టిగా నిర్ణయించుకున్నాం. హరిప్రసాద్ గారు కూడా నాతో పాటు ఉండిపోయి ఏదో చేద్దామని చెప్పి 2009 నుంచి అప్పటి రాజకీయ ప్రస్థానం నుంచి ఉండిపోయారు హరిప్రసాద్ గారు. మనోహర్ గారు అయితే అసలు ఏదో జరిగినా జరగకపోయినా కలిసి మనలాంటి వాళ్ళు అందరం కలిసి రాష్ట్రానికి అండగా ఉండాలి, దానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి చాలా మేము కలిసినప్పుడు ఒక విపత్కర పరిస్థితిలోనే కలిసాం. అంటే కష్టాల కొలిమిలోనే నడిచి ఇక్కడ దాకా వచ్చాను తప్ప సుఖాల మధ్య నడవలేదు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అధికారం రావచ్చు, రావకపోవచ్చు, కానీ మేము అనుకుంది ఒక కమిట్మెంట్తో తీసుకున్నాం. ఇదే ఆఫీస్ మేము ప్రారంభించినప్పుడు ఒక ఖాళీ బీడు స్థలం ఉండేది, ఒక బిల్డింగ్ ఉండేది కాదు ఇక్కడ 2016లో. అసలు ఇక్కడికి దాకా రావడానికంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు? మనోహర్ గారు తిట్టేవాళ్ళు, ఇక్కడ ఎవరు రారండి, మీడియా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి, మొత్తం విజయవాడలోనే పెట్టుకుందాం. కానీ మార్చాలి అని ఇక్కడికి పంతం పట్టి, అంటే ఒక దశాబ్దం కాలం పట్టింది నిర్మాణానికి. సో ఇది 10 మంది, ఇది నేను ఎవరిని కూడా మీరు చూస్తే గతంలో కూడా నేను అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ వైసీపీ నుంచి కూడా మీరు కొంతమంది వచ్చారు. ఎప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది, స్థానిక నాయకత్వం ఉంది. మీకు మేము మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మొచ్చారు. మీకు మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి, గుండె లోతులో నుంచి మీరు అందరూ పార్టీలోకి రమ్మని చేదోడు వాదోడుగా ఉంటాం మేము. అలాగే కలిసి నడుద్దాం, కలిసి రాష్ట్ర నిర్మాణంలో ప్రజలకు ఏమేం కావాలో మనం చేద్దాం. ఈరోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, ఆయన నిర్దేశకత్వంలో, మోడీ గారి సంపూర్ణ మద్దతుతోటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో కూడా ఈ రోజున కరెక్టివ్ బడ్జెట్ పెట్టాము. ఈ రోజున అంటే మనకి కరెక్టివ్ బడ్జెట్ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పలేదు. 1,35,000 కోట్లు అప్పు బకాయిలతో చేశాం. అంటే మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ, ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కానీ ఇవి చెప్పేది. వీటన్నిటినీ పెట్టుకొని ఈ రోజున అంటే ఈ రాష్ట్రానికి చాలామంది విభిన్నమైన ఆలోచనతో, అనుభవంతో ఉన్న వ్యక్తులు కావాలి. జనసేన, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన అనుభవం ఇస్తే, జనసేన దానికి బలమైన పోరాట శక్తి ఇచ్చింది, చోదక శక్తి ఇచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో వాళ్ళకున్న శక్తి సమర్థత, లేదంటే వాళ్ళ అనుభవం, ఇవన్నీ పార్టీకి ఉపయోగపడ్డాయి. అలాగే మీరు కూడా ఈ రోజున పార్టీకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అంతే నిర్మాణాత్మకంగా, అంతే బలం మేము మీకు ఇవ్వగలం, మేము మీ నుంచి తీసుకోగలం. ఎందుకంటే ఇది 2 ఇచ్చిపుచ్చుకునే తప్ప, కేవలం నేను వ్యక్తిగా కూడా ఎప్పుడు కేవలం తీసుకునే వ్యక్తిని కాదు, నేను ఇచ్చే వ్యక్తిని. నేను ఒకటే కోరుకుంటాను, మీరు చేసే కొద్దీ గుర్తించేవాడిని తప్ప నేను దాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు. మనస్ఫూర్తిగా మీరు చేసే కృషికి అన్నిటికీ గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తాను.